యూట్యూబ్ లో చూస్తున్నాము. తులసి చందు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ బేసికల్లీ. అయితే ఆవిడ మీద ట్రోల్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. వాట్ ఐ సీ ఈజ్ ఆమె చెప్పే విధానము, ఆమె మీద ట్రోల్ అయ్యే విధానం ఇదంతా చూస్తుంటే ఇదివరకు రోజుల్లో మొత్తము లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండేది. అట్లీస్ట్ నా చిన్నప్పటి నుంచి రీసెంట్ లాస్ట్ 10 years లో మనకి ఇది రైటిస్ట్ ఐడియాలజీ అనేది పెరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత కొంచెము అండ్ హిందూయిజం మీద కూడా ప్రాముఖ్యత పెరిగింది. మనం చిన్నప్పటి నుంచి విన్నది పెరిగింది. అందరూ ఎవరు బాబరు, అక్బరు, ఈళ్లే గొప్పోళ్ళు, ఈళ్లే తోపులు అన్నట్టు. మనకేమన్నా మన భారతీయ, మన హిందూకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ, ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ, ఎక్కడైనా భారతదేశం కోసం పోరాడిన వాళ్ళ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కానీ బుక్ లో ఉన్నాయా? లేదు. అమెరికా గొప్ప, బ్రిటిష్ గొప్ప, మొహమ్మద్ హుమాయూన్, బాబరు, అక్బరు వీళ్ళు గొప్ప, ఇండియన్ టెంపుల్స్ అన్నిటినీ కూల్చేయటము ఇయే ఉన్నాయి. కానీ అసలు మన దేశం గురించి, మన గ్రంథాల గురించి, మన స్కల్ప్చర్స్ గురించి ఏమీ లేవు. అప్పటి నుంచి లేవు. అండ్ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. రీసెంట్ గా లాస్ట్ 10 years లో రైటిస్ట్ ఐడియాలజీ కొంచెం పెరుగుతుంది. అండ్ ఈ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా చిరాకు వచ్చేసేసి ఈ హిందూయిజం మీద ప్రేమ కూడా పెరుగుతుంది. హిందువులు అంటే బేసికలీ న్యూట్రల్ అన్నట్టు, కాముగా ఉండేవాళ్ళు అన్నట్టు. సో నేను మొన్న రీసెంట్ గా ఇంకో వీడియోలో కూడా చెప్పాను,